హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ చూపెడుతున్నాను. సో ఆ రెసిపీ అయితే తెలంగాణలో ఎక్కువ చేస్తారు. సో ఆ రెసిపీ నేమ్ అయితే కుడుములు అండి. సో దానికి కావాల్సినవి అయితే మీకు ఇక్కడ వీడియోలో చూపెడుతున్నాను కదా. సో దాన్ని అనపకాయ అంటారండి. సో దాన్ని అనపకాయని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి, అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి ఆకులు. నెక్స్ట్ సో ఇక్కడ జారీలో ఉన్నదైతే జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు. సో ఇక్కడ బౌల్లో ఉన్నాయి. ఇంతకుముందు చూపెట్టాను కదా వీడియోలో, ఆ గింజల్ని ఒక 5 to 10 minutes కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి కావాల్సినంత బియ్యం పిండి తీసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసిన వెల్లి ఆకులు, అలాగే కరివేపాకు, కొత్తిమీర, ఇవి ఆకులు అనేవి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. సో అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్. సో ఇందులో కారం వేయద్దు, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే వేయాలి. అలాగే ఉడకబెట్టుకున్న అనప గింజలు. సో ఇవి వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళతోటి గింజలన్నీ వేసేయాలి. వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి, చన్నీళ్ళతో అయితే అసలు బాగుండదు. సో నేను ఇక్కడ వేడి నీళ్ళు వేసాను కదా, ఒక స్పూన్ తోటి మంచిగా కలుపుకోవాలండి. సో పిండికి కనుక వేడి నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ కొన్ని వేడి చేసి కలుపుకోవాలి. వేడి నీళ్ళతో మాత్రమే కలుపుకోవాలండి, ఇది ఇంపార్టెంట్ చాలా. సో నేను ఒక 5 minutes తర్వాత మళ్ళీ చేతితో అంతా కలుపుతున్నాను. సో కొద్దిగా ఇలా 2 ముద్దలు చేసి పెట్టుకున్నాను. సో పిండి ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 ముద్దలుగా చేసి పెట్టుకున్నాను. సో పిండిని గట్టిగా కలపొద్దు, అలాగని మెత్తగా కలుపుకోవద్దు. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత చేతితో ఒక ముద్ద తీసి ఇట్లా మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఒత్తి పెట్టుకోవాలి. సో మనకు నచ్చిన సైజులో చేసుకోవాలండి. సో నేను ఇక్కడ నా చేతిలో ఎంత సరిపోతుందో అంత సైజులో చేస్తున్నాను. సో ఇంకా పెద్దగా అయినా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి కుడుముల్ని. సో ఇలా చేసి అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఇడ్లీ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ జల్లి గిన్నె తీసుకున్నాను. దానికి ఆయిల్ రాసుకోవాలి. మంచిగా ఆయిల్ రాసి మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములన్నీ ఇందులోకి తీసుకోవాలి. మంచిగా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఆ ప్లేట్ నిండుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ ప్లేట్ ఎంత సైజు ఉందో అంత సైజు ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి. గంజి కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ, సో ఏదైనా పర్లేదు. అది తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి ముందుగా ఒక 5 minutes మరిగించాలి. అలా మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న జల్లి గిన్నెను ఆ బౌల్ పైన పెట్టి మూత పెట్టుకోవాలి. సిమ్లో ఒక 10 to 15 minutes దాకా కుక్ చేసుకోవాలి. సో ఒక 15 minutes తర్వాత ఇట్లా నైఫ్తో చెక్ చేసుకోవాలి. మనకు పిండి కనుక కొద్దిగా పచ్చిగా అనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో మనకు చేతికి అంటకుండా ఉన్నట్టయితే కుడుములు బాగా ఉడికినట్టు. సో ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికాయండి. సో ఇవైతే వేడిగా తింటేనే బాగుంటుంది. సో మనకి కుడుములు అనేది ఎప్పుడు చేసుకోవడానికి వీలు ఉండదు, ఓన్లీ డిసెంబర్ అండ్ జనవరిలో మాత్రమే వీలుంటుంది. ఎందుకంటే అనపకాయ అనేది అప్పుడు మాత్రమే వస్తుంది. సో అందుకని అప్పుడే ఎక్కువ చేసుకుంటారు. సో ఇవి రెడీ అయిపోయిన తర్వాత వీటిని నెయ్యి కానీ, అలాగే పల్లి నూనె కానీ, నువ్వుల నూనెతో కానీ ఇలా మంచిగా మెదిపేసేసి కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి తెలంగాణలో అయితే ఎక్కువ చేసుకుంటారు. సో మీకు కనుక అనపకాయ మీకు మార్కెట్లో దొరికినట్టయితే మీరు కూడా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఈ తెలంగాణలో అయితే ఇప్పుడు ప్రతి ఇంట్లో అయితే ఖచ్చితంగా చేసుకుంటారు ఒకసారి అయినా. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.